వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న డిఎంఓ కుంభా జగన్మోహన్ గురువారం సాయంత్రం కార్యాలయం నుంచి ఇంటికి వెళుతూ ఐడిఓసి కార్యాలయంని ఆవరణంలోని 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ మిల్లుకు సీఎంఆర్ పర్మిషన్ ఇవ్వడానికి 1,70,000 రూపాయలు డిమాండ్ చేశాడు. అయితే బాధితుడు 50,000 వరకు బేరం ఒప్పందం కుదుర్చుకోవడంతో గురువారం పౌర సరఫరాల కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తూ ఐడిఓసి కార్యాలయం ఆవరణంలోని తన కారులోని 50,000 లంచం తీసుకుంటూ ఉండగా పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. నిందితుడిని శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ తెలిపారు. నిందితుడితో పాటుగా అతని డ్రైవర్ లక్ష్మణ్ నాయక్ కూడా అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టుకు ప్రవేశపెడుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఫోన్ సైలెంట్ పెట్టుకోండి సార్. ఎవరికి ఫోన్ కొంచెం కంప్లీట్ చేస్తే మేము అమౌంట్ నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకొని ఈరోజు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై మేనేజర్ అయినటువంటి కుంభా జగన్మోహన్ గారిని ఈరోజు ట్రాప్ చేయడం జరిగింది. సిఎంఆర్ మిల్లింగ్ పర్మిషన్ ఇవ్వడానికి దాదాపు 1,70,000 డిమాండ్ చేసినాడు. 1,70,000 డిమాండ్ చేస్తే ఆయన రిక్వెస్ట్ పైన 50,000కు అంగీకారం తెలుపనైనది. అట్టి డబ్బులను ఈరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ కారులో కూర్చొని తీసుకోవడం జరిగింది. ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఆయనతో పాటు డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నాం. ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి లంచంగా డబ్బులని డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు మరియు వాట్సాప్ నంబర్కు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ట్విట్టర్, ఫేస్బుక్, తర్వాత లేటెస్ట్గా ఈ మధ్యనే క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా కూడా ఫిర్యాదు చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అదుపులోకి తీసుకున్నటువంటి డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ కుంభా జగన్మోహన్ గారిని, వారి యొక్క డ్రైవర్ గారిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.